ఈరోజు అమావాస, బుధవారం ఎంతో అదృష్టం చేసుకున్న భక్తులకు మాత్రమే ఇంతటి అద్భుతం దర్శనమైతది. ఇది ఏంటని మీరు పరిశీలన గాకండి. ఆంజనేయ స్వామి స్వయంగా ఆ తండ్రి పాదం పెట్టిన పాదమే ఈ దర్శనం. ఇది మహా అద్భుతం ఉన్న భక్తులకు మాత్రమే చేరుతది. ఎక్కడో శ్రీలంకలో ఉన్న పాదం మనకు దర్శనమిచ్చింది అమావాస్య రోజంటే, ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి మనిషి జీవితంలో. ఆ తల్లి సీతమ్మ తల్లిని ఎత్తుక్కుంటూ వెళ్ళినప్పుడు, ఆ తండ్రి ఆంజనేయ స్వామి పాదం ఇక్కడ పడ్డదంట. డైరెక్ట్ దర్శనం భక్తులారా, దర్శనం జేసుకోండి. ఈరోజు మీ దగ్గరికి ఇంతటి అద్భుతం వచ్చిందంటే ఆంజనేయ స్వామి అనుమతితోనే వస్తది. ఏదైనా జీవితంలో మనం అంత దూరం వెళ్ళలేము అనుకున్న వాళ్ళకు ఈ దర్శనం వచ్చిందంటే అదృష్టం లాగానే భావించి దర్శనం జేసుకోండి. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నట్టు అక్కడ ఉన్నాడని మనసులో అనుకోని దర్శనం జేసుకోండి. జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఆంజనేయ స్వామి పాదం దర్శనం చేసుకున్న వారికి మరి అదృష్టం రాదా? అందులో కోరుకుంటే కొంగు బంగారం చేసే తండ్రి ఆంజనేయ స్వామి. కష్టాలు దూరం చేసి తోడుగా ఉండే తండ్రి ఆంజనేయ స్వామి. చూసి దర్శనం చేసుకోండి. అంత దూరం వెళ్ళలేని వారు అదృష్టం కలిసొత్తది భక్తులారా.